దావోస్ పర్యటన అనేది ఇది వీళ్ళు డబ్బులు బొక్క పెట్టుకోవడానికి వెళ్ళడం అంతే. డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి అదే న్యూస్ ఛానల్స్కి కొన్ని ఛానల్స్కి డబ్బులు ఇచ్చేసి కోట్లు కోట్లు ఇచ్చేసి వెళ్ళారు. కానీ అక్కడ అంతా ఏ ఉండదు, వేస్ట్. అంటే వీళ్ళు పచ్చ మీడియా ఒక ఛానల్ ఉన్నాయి కదా, ఒక 5 ఛానల్స్. ఈ 5 ఛానల్స్లో చెప్పుకోవడానికి జనాలు మభ్య పెట్టడానికి అక్కడ ఏమీ ఉండదు. అక్కడ తెలంగాణకు వచ్చినాయి, మహారాష్ట్రకి 11 లక్షల కోట్లు ఎంతో మహారాష్ట్రకు వచ్చింది. ఊరికి అట్లకి వెళ్ళి 2 రోజులు సంపాదించాడు అతను. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం వెళ్ళాడు, చేతులు ఒప్పుకుంటా వచ్చారు, ఇది పెద్ద ఫెయిల్యూర్ అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. అది నిజమేగా. అది జస్ట్ ఆయన వెళ్ళింది ఏంటంటే పబ్లిసిటీ స్టంట్కి వెళ్ళాడు. అక్కడ ఏది సలికోట్ లేకుండా తిరుగుతున్నాడు. నేను మహాన్యూస్ ఒకటి చెప్తున్నాడులే, సలికోట్ లేకుండా ఎవడైనా సరే సలికోట్ లేకుండా వెళ్ళాడు. వాడు పెద్ద ఎదవ. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కెమెరా స్టంట్ ఇవ్వడానికి ఆయన ఉన్నప్పుడే, వాళ్ళు వెళ్ళినప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. గబగబా వెళ్ళిపోవాలని చెప్పని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఏం తెచ్చారు? ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు. ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా? ఏమీ రాలేదు. ఏమన్నా వచ్చినాయా? ఏం రాలేదు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు రేపొద్దున ఇండియా వచ్చి అసలు మొత్తం ఒక 10 లక్షల కోట్లు వచ్చేసినాయి అని చెప్తారు. అక్కడ ఎంఓయూలు కుదిరించుకొని ఒక ప్రూఫ్ ఏమి ఉండదు. ఎంఓయూలకి జరిగిందంతా కర్ణాటకకి అన్ను తెలంగాణకి అంటున్నారుగా. అంతే, వాళ్ళిద్దరికీ కుదిరినాయి, మిగతా రాష్ట్రాలకి కుదిరినాయి. మనకి ఏంటంటే వీళ్ళకి ముడుపులు చదివించాలండి. ముందులో ఒకటి చెప్తారు, 2 సార్ మేము స్థలాలు ఇస్తాం అది అంటారు. వచ్చిన తర్వాత మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి, అంత పర్సంటేజ్ ఇవ్వాలి అంటారు. ఈ టీడీపీలో ఉన్నదే అది. దానివల్ల ఏంటంటే ఆ జిందాలు వెళ్ళిపోయిందిగా. వాడిని ఇప్పుడు అతను ఎంతో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చాడు. 2023లో బాగానే వచ్చాడు. మా ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో వచ్చాడు, పెట్టాడు. పాపం ఆయన ముడుపులు ఇమ్మంటే ఇవ్వలేదు అనబరికి ఆ అమ్మాయి ఎవరినో పెట్టి కేసులు ఇరికించే వరకు ఆడించేసాడు. వెళ్ళిపోయాడు. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వేరే రాష్ట్రం పెట్టుకున్నాడు. ఇవే బెదిరింపులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మన చిన్న చిన్న వాటికే మనకు బెదిరింపులు ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు ఏం చూస్తాడు? రాష్ట్రం సుస్థిరంగా ఉండేటట్టు చూసుకుంటాడు. ఇప్పుడు కొత్తగా అది ఆంధ్రప్రదేశ్కి ఏముంది ఏంటని చూస్తాడు. తీసుకెళ్ళి అక్కడ నీళ్ళు తవ్వుతున్నాడు. నిన్న నీళ్లు తవ్వుతుంటే చేపలు పడుతున్నాడు. స్థలంలో అమరావతి అంటున్నాడు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తవ్వుకుంటా కూర్చోవాలి. ఇప్పుడు రేపొద్దున వేరే వానలు వస్తాయి, అప్పుడు మునుగుతుందిగా ఖచ్చితంగా. అట్లాంటివన్నీ చూసుకుంటాడు. హత్యలు జరుగుతున్నాయా లేవా ఏంటి, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి. ఎక్కగానే మటలు చేసుకుంటూ పోయారు. ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదుగా. ఇప్పుడు ఆమె పొలిటికల్ కమిడియన్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఇదివరకు బాగుండేది ఆమె, ఇప్పుడు కొంచెం జోకర్లా తయారైంది అంతే. ఆమె చేసే మాటలు ఎప్పుడు అన్నని జైల్లో పెట్టడానికే ట్రై చేస్తుంది. జైల్లో పెట్టించాలి, అన్న మీద పగతో చచ్చిపోతున్నాం అంతే. సంక్షేమాన్ని చాలా పెద్ద ఎత్తున అమలు చేసిన జగన్ గారికి మరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఆస్కారం దక్కిద్దంటారా? మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు కదా. వస్తాడు ఆయన. రోడ్ల మీద తిరిగితే ఆయన బాగుంటుంది. తిరగాలి, ఆయన తిరిగితేనే బాగుంటుంది, కానీ తిరగపోతే ఏముండదు. 4 ఏళ్ళలో ఇన్ని సంక్షేమ పథకాలు అవ్వాలంటే ఇక్కడికంటే డబుల్ బడ్జెట్లు పెట్టాలి. మరి ఎలా అనిపిస్తుంది? ఆ బడ్జెట్ అక్కడ ఉందన్న, బడ్జెట్ యాడ్ చేస్తారన్నా, యాడ్ చేస్తారు చెప్పు. అంటే వీళ్ళు ఉంది కానీ ఇదిగో ఒకటి చెప్తా, అప్పుడు ఒకటి చేసుకుంటూ వస్తారన్న. వాస్తవానికి ఇప్పుడు ఎమ్మటే చేయరు. మన జనాలకి ఆ మొదటి నుంచి చేసుకుని వచ్చింది గుర్తుండదు కదా. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఒకటి అప్పుడు జనాలు గుర్తుంటుందామో అనుకుంటారు. కానీ జనాలకు తెలుసు ప్రతిదీ వీడు చేశాడు, వీడే కరెక్టు అని చెప్పని అనుకుంటారు. ప్లస్ రోడ్లు వేసేస్తే సరిపోతుంది. రోడ్లు నాణ్యత ఎక్కడ ఉన్నాయి? వేసాడు రోడ్లు. పూడికలే కదన్న చేసింది, పూడికలే కదా. పూడికలే. అదే ప్యాచ్ వర్క్ అంటాడు. అదే సినిమాలో ప్యాచ్ వర్క్ అంటాడు చూసా. ఆ టైంలో ప్యాచ్ వర్కే చేశాడు. నేను తిరుగుతూ ఉంటానన్న, రోడ్ల మీదే తిరుగుతాను డైలీ. నాది ఎగ్జిక్యూటివ్. నేను రోడ్ల మీదే తిరుగుతాను. నేను ఎక్కడ రోడ్లు పడ్డాయి నాకు మొత్తం తెలుసు. విజయవాడలో జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కడ రోడ్లు పడ్డాయి,
ఈయనున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడ్డాయి అన్ని పుడుకులు ఈయన. ఏం లేదు, వర్షం పడితే రేపు పొద్దున్న మళ్ళీ అయిపోతాయి. చెత్త ఇంకో విషయం చెప్పనా, ఈ గవర్నమెంట్ ఫెయిల్. చంద్రబాబు నాయుడు ఎంతో గొప్పగా చెప్పుకుంటాడే ఇది చెత్త విషయంలో. అసలు చెత్త లేకుండా అయోధ్య నగర్ వెళ్ళి చూడమను, పొద్దున్న 11 నుండి 12 దాకా చెత్త ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి సందులోకి వెళ్తే నేను తిరుగుతున్నా అంత ముందు బాగుంది అనిపించింది. మరి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఈసారి అన్నా నువ్వు నమ్మవో, ఈసారి నమ్మరు జనాలు. ఆల్రెడీ నేను చూస్తున్నా జనాల్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో బయట పడట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎందుకు ఇతన్ని గెలిపించాము వాలంటరీ వాళ్ళు ఏడుస్తున్నారు. అసలు పని ఎక్కువైపోయింది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే జనాలు నమ్మరు. ఈసారి నమ్మరు అన్న. ఎట్టి బస్సులో పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ ఏమి చేయడు. ఆయన్ని పాపం బొమ్మలా పెట్టి ఆయన ఆడిస్తున్నారు. ఏంటి అవసరం అయిపోయింది అంటున్నారు, ఉప ముఖ్యమంత్రి లోకేష్ అంటున్నారు. అవసరం అయిపోయిందని ఆయన్ని ఇప్పుడు ఇది స్టంట్. అది ఉప ముఖ్యమంత్రి అని ఇప్పుడు చేస్తున్నారు చూసారా, మా ఓన్ చేయాలని. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ చాణక్యత్వం. ఆయన్ని తీయాలి అని చెప్పని సోషల్ మీడియాలో వాళ్ళ పచ్చ మీడియా వాళ్ళు ఉంటారు చూసావా ఫస్ట్ ఆంధ్రజ్యోతితో చెప్పించాడు. తర్వాత ఏం చేశాడు, ఎమ్మంటే రెండో రోజున ఒక పేపర్లో పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు. అసలు లోకేష్కి ఏముందని, ఆయన ఐటీ శాఖ మంత్రి, ఆయనకేం సంబంధం? ఆయన ఏం లేదు అసలు. అది అటర్ ల్యాబ్. అది ఒక రకంగా యువకాలం అనేది అటర్ ల్యాబ్ అన్న. ఆయన చేసింది ఏం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్న ఇన్వెస్టర్స్ వస్తారా ఏంటన్నా? రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తానంటే ఇన్వెస్టర్స్ వస్తారా? అందుకని ఎవడు రానన్నాడు, పోరా బాబు అన్నాడు. నువ్వు ఏదైనా మేము మంచి పరిపాలన ఇస్తాం, మంచిగా చేస్తాం, నీకు ఇట్లా ఇస్తామని చెప్తే వెళ్ళాడు. అంత ముందర నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నా. మనకి వనరులు బాగుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు నా ఇన్వెస్టర్స్. వెళ్ళని అవసరం లేదు, నువ్వు వెళ్ళి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అంత చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ క్వశ్చన్ అన్న, కన్క్లూజన్ ఇచ్చేద్దాము. ఎలా ఉండబోతుంది 4 ఏళ్ళు అంటే ఇవన్నీ ఏం ఉండదు, ఇంతే వెచ్చులు కిచ్చకాయలు అది ఉంటుంది. చూసావా టీవీలో 3 ఛానల్స్ ఉన్నాయి, ఏబిఎన్, మహా న్యూస్, TV5. ఆ TV5 వాడు కంటే ఎట్లాగో ఓ పదవి ఇచ్చాడు కాబట్టి ఆయన ఇంకా ఈయన గురించి గొప్పలు చెప్పుకోవడం. అక్కడ పావలా వచ్చినా సరే రూపాయి పావలా చెప్తారు, అంతే, ఏం ఉండదు. ఆడెవడో మొన్న ఒకడో ₹1,00,00,000 వాడి కంపెనీకే ₹1,00,00,000 లేదు. వాడు 1,20,000 కోట్లు పెట్టాడంట. వాడు ₹1,00,00,000 వాడికి లేదు, సంబంధం లేదు వాడికి. రిటైర్ అయిన పోస్టులు ఎత్తలేదు, రోడ్లు బాగోలేదు, అన్ని గొయ్యలే. మరి గవర్నమెంట్ అప్పుడు అట్ట రేట్లు ఉన్నాయి, ఇప్పుడు అట్ట రేట్లు ఉన్నాయి. ఏమి రేట్లు ఏమి తగ్గల. ఒక్కొక్కటి ఒక రేటు తగ్గింది, ఒక్కొక్కటి పెరిగింది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ ఆలోచించుకొని అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లో చదువుకొని ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పెడతారు. మరి ఆ రైల్వే బ్రిడ్జిల కింద రోడ్లు వేస్తాల మోడీ గారు, మరి అవి ఒకటి వేయాలి. ఆ బ్రిడ్జిల కింద నాడు జనం పడిపోతున్నారు బళ్ళు వేసుకొని. రోడ్లు ఎక్కడ గొయ్యలు పూర్తున్నారు కానీ పూర్తిగా రోడ్లు వేస్తాల. ఎర్రకట్ట కానీ ఇటు దేవినగర్ రోడ్డు కానీ అటు ఎక్కడికాడికి గొయ్యలు పూర్తున్నారు కానీ ఫ్రీ రోడ్డు వేస్తాల. మరి గవర్నమెంట్ మాసికలు వేసే వ్యవహారంగా ఉంది. ఆ మాసికలు వ్యవహారం మానేసి పూర్తిగా రోడ్లు వేయాలి. ప్రతి ఒక్కసాట మెయిన్ ఉద్యోగాలు వేయాలి. పేదల వాళ్ళు ఉద్యోగాలు చదువుకొని చాలామంది, నాకు అక్కర్లా ఉద్యోగాలు, నా పిల్లలకి అక్కర్లా, చాలామంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వేయిమనండి, వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమనండి. మోడీ గారు కూడా రైల్వేలు చిన్న లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో కూడా ఈ ప్రాజెక్టుకి 100 కోట్లు శాంక్షన్ చేశాను, ఆ రోడ్డుకి 50 కోట్లు శాంక్షన్ చేశాను. అయ్యా ముందులో వీళ్ళకి ఆకలి తీరకోకుండా నువ్వు 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేసి ఎవరికి పెడతావు? ఈ సంక్షేమ పథకాలు కూడా చాలా లేట్ అవుతుంది. సంక్షేమ పథకాలు కూడా లేటు. ఇవాళ ఉల్లిపాయలు 50 రూపాయలు, నూనె పెరిగింది, పప్పులు పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి. అప్పుడేమో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే విమర్శించారు, ఇప్పుడు అదే పక్కిలో నడుస్తుంది. ఇప్పుడేం బాగోనే నీట్గా తేటగా ఏమి లేదు. కంపెనీల కోసం ఏది ఫారెన్ వెళ్ళి వచ్చారు సార్, అక్కడ వాళ్ళు రావంటున్నారు సార్. ఎందుకని? తెలంగాణ వెళ్తున్నారు, కర్ణాటక వెళ్తున్నారు. రావంటే ఇక్కడ స్థలాలు ఇవ్వాలి, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలి. దాని మీద వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళ సర్కిల్ ఎట్టుందో చూసుకొని వాళ్ళు అందుబాటులో ఉంటే అన్ని సదుపాయాలు ఉంటే వాళ్ళు వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? డిప్యూటీ సీఎంని మార్చే ఆలోచన నిన్నటితో తెరపడినప్పటికీ అంతర్గతం అదే అంటున్నారు. లేదు, మార్చరు. డిప్యూటీ సీఎం మార్చరు. ఎందుకంటే నాయుడు వర్గం ఉంది వాళ్ళకి. ఆ నాయుడు వర్గం మీద వాళ్ళు మార్చరు. డిప్యూటీ సీఎం ఆయనే ఉంటాడు.
ఎవరు మార్చరు. ఆయన కనుక తప్పుకుంటే వచ్చే సీఎం బరిలో ఆయన లేకపోతే వేరే ఆయన అంటున్నారుగా. వేరే సంగతి మనకు తెలియదు కానీ ఆయన్ని మార్చరు. ఆయన మట్టికి పవన్ కళ్యాణ్ మట్టికి ఉంచుతారు, ఆయన మార్చరు. ఎందుకంటే నాయుడు వర్గం ఉంది కదా, వాళ్ళు రెవల్యూషన్ లేపుతారు. మరి ఈయన ఫిబ్రవరి నుంచి పాదయాత్ర అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా అనిపిస్తుంది? మరి ఎవడి బాధ ఆడు చెప్పుకోవాలి కదా, ఎవడి బాధ ఆడు చెప్పుకోకుండా మరి ఎట్ట తెలుసు జనానికి? మరి ఒకటండి, అప్పుడు చంద్రబాబు కూడాను వైఎస్